జాతీయ స్థాయి ఒంగోలు గీత ఎడ్ల ప్రదర్శనకి రిఫరీగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. రాధాకృష్ణ గారు విజయవాడ చెందినటువంటి ఒక రైతు. ఎక్కడ జాతీయ స్థాయి ఒంగోలు గీతల పోటీలు జరిగిన రిఫరీగా రాధాకృష్ణ గారు వ్యవహరిస్తూ ఉంటారు. సార్ రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే ఏంటి 6 రోజులుగా ఎన్ని ప్రదర్శనలు ఇక్కడ ఎడ్ల ప్రదర్శనలు జరిగినాయి? 8 ఏంటి ఇక్కడ 8 విభాగాల్లో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు దాదాపుగా మన రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఏ ప్రాంతంలోనూ కూడా అన్ని సైజులకి పెట్టరండి. ఏదో దాదాపుగా ఒక 10 చోట్ల 15 చోట్ల ఈ 8 సైజులకి పెడతాం జరుగుతుంది. ఉన్న సైజులన్నిటికీ కూడా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి 2 పళ్ళ విభాగానికి, 4 పళ్ళ విభాగానికి, 6 పళ్ళ విభాగానికి కేటగిరీ వరకు పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల సీనియర్స్కి ఒక్క విభాగానికి పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఈ సబ్ జూనియర్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి ఒక్క రైతు సోదరుని, ఆ విభాగాల్లో ఉన్నటువంటి రైతు సోదరుని అందరినీ కూడా ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో పల్టచ్ విభాగం నుండి సీనియర్స్ విభాగం వరకు కూడా 8 విభాగాల్లో 7 రోజులు కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చలికాలం కాబట్టి టెంట్ల ఏర్పాటు, అదేవిధంగా వాటర్ సప్లై ఎప్పటికప్పుడు వాళ్ళకి భోజనం వస్తాయి, అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. సార్ నరసరావుపేట కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి? నరసరావుపేటతో పాటు తెనాలి పోటీలు జరుగుతాయి, వడ్లమూడు జరుగుతాయి, తర్వాత గుడివేడ జరుగుతుంటాయి, ఘంటసాల కానీ, అటు రాయలసీమలో మహానంది కానీ చాలా చోట్ల జరుగుతుంటాయి. కానీ ఇన్ని సైజులు పెడతాం అనేది ఒక 4-5 చోట్ల జరుగుతున్నాయి. ఇతర చోట్ల జరిగేటువంటి ఏర్పాట్లకి నరసరావుపేటలో మీరు గమనించే ఏర్పాట్లకి తేడా ఏంటి? ఏర్పాట్లు అంటే వచ్చినటువంటి భోజన వస్తువుల్లో ఇక్కడ ఎలాంటి రాజీ పట్టరండి. చాలా చోట్ల భోజనాలు పెడుతూ ఉంటారు. భోజనాన్ని గురించి విమర్శించే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ స్తోమతను బట్టి పెడుతూ ఉంటారు. మజ్జిగన్నం పెట్టినా మనకు అదే ప్రసాదంగా భావించాలి తప్ప ఇక్కడ అలా లేకుండా బ్రహ్మయ్య గారు కానీ మన డాక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భోజనాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చాలా బ్రహ్మాండంగా మన ఇంటి దగ్గర చేసిన భోజనం కన్నా చాలా రుచికరంగా మంచి పదార్థాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అంచనా వేసుకుని ఒక 50 మంది 100 మంది ఏదన్నా వస్తూ ఉంటారని, ఇంకా వస్తారనే ఉద్దేశం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు ప్రిపరేషన్ చేయటం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా భోజనం అందలేదనే మాట ఎక్కడా లేదు. బ్రహ్మాండంగా అంటే ఎడ్లకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటి? ఇక్కడ ఈ గిత్తల గురించి కోర్టు ప్రాంగణం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు అనేది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ ఫెన్సింగ్ ఇదంతా కూడా ఉన్నదండి. జనం అంతా ఎగబడుతూ ఉంటారు. ఎగబడితే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది తోలకానికి. అది అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వెనకమాల నుంచి చూసేవాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ప్రాంగణంలో ఆ తోలే టీం 7 తర్వాత రెఫరీస్ కమిటీ తప్పున పరీక్షించేటువంటి 2-3 తప్ప ఎవరు కూడా ఈ ప్రాంగణంలో ఎలవ్ చేయరు. ఆ జతకు సంబంధించినటువంటి రైతు సోదరుని ఒక్కడు మాత్రం ఎలవ్ చేస్తారు. అంత క్రమశిక్షణ చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్ల రాత్రిపూట ఇక్కడే స్టే అవ్వాలి, వాటి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు ఇక్కడ? అంటేనండి ఇప్పుడు రేపు జరిగే పోటీకి ఈరోజు రాత్రి వస్తూ ఉంటాయండి. ఈ పోటీ పూర్తయిన వెంటనే ఎడ్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాయి. అట్లా అన్ని జతలు కూడా 8 విభాగాల్లోనూ కూడా మొదటి నుంచి వచ్చి చివరి వరకు ఉండవండి. 25వ తేదీ జరిగినటువంటి పోటీ జరిగిన వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. 26వ తేదీ జరిగే పోటీకి 25 రాత్రికే వచ్చి ఇక్కడ ఉంటాం. అంటే గిత్తలు ఒకరోజు ముందు ఇక్కడ స్టే అవ్వాలి. అవునండి. ఆ ఒక్కరోజుకి ఏర్పాటు ఎలా చేశారు ఇక్కడ వీళ్ళు? చాలా బ్రహ్మాండంగానండి. మీ దగ్గర నుంచి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది ఫోన్ నెంబర్స్ ఉంటాయండి మా దగ్గర. అవన్నీ కూడా బ్రహ్మయ్య గారికి మన కమిటీ సభ్యులకి అందజేస్తే వాళ్ళే ఫోన్లో కన్సల్ట్ చేసి మీరు మా పోటీకి రావాలని తెలియజేయటం, మేము వస్తున్నామని వాళ్ళు తెలియజేసిన వెంటనే ఒక్కొక్కసారి ఏంటంటే అంచనాకు మించి వచ్చినాయి. ఇక్కడ ఈ 2 పళ్ళ విభాగంలో 28 జతలు వచ్చినాయండి. ఆ 28 జతలు అంటే దాదాపుగా అంచనా వేస్తారు ఒక 20 జతలు వస్తాయని. కానీ వీళ్ళు ముందుగానే ప్రిపరేషన్ చేసుకుని 30-40 జతలు వచ్చినా కూడా టెంట్ల ఏర్పాటు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. సార్ ఎడ్ల జాతులకు సంబంధించి చాలా జాతులు ఉన్నాయి. మీరు రెఫరీగా ఎన్నో దశాబ్దాలు వ్యవహరిస్తున్నారు కాబట్టి అసలు ఒంగోలు జాతి గిత్తలకున్న ప్రాధాన్యత ఏంటి అసలు? ముఖ్యంగా ఒంగోలు జాతి, జెర్సీ జాతి అని కొన్ని జాతులతో పోటీలు జరుగుతుండే. లోగడ జెర్సీ జాతిని భారతీయ గోజాతి నుంచి తీశారు. అది ఆస్ట్రేలియా నుంచి పాల దిగుబడికి యువరాస్ అనేటువంటి జాతి అది. ఆ జాతిని ఈ జాతిలో ప్రవేశపెడితే దున్నపోతులకి గిత్తలకి ఉన్న తేడా కనపడకుండా 2 ఒకే రకంగా ఉంటాయని వాటిని క్యాన్సిల్ చేయటం జరిగింది. సార్ ఒంగోలు జాతి ఆవుకి బ్రెజిల్లో 41 కోట్ల ధర పలికింది అంటారు, నిజమేనా ఈ మాట? యాక్చువల్గా ఎందుకంటే అండి వాటికి ఉన్నటువంటి రెసిస్టెన్సీ పవర్ అలాంటిది. తక్కువ మేత అయినా, మేత లేకపోయినా, ఎండ అయినా, వర్షమైనా,
చలైనా కూడా తట్టుకునే కెపాసిటీ ఈ యొక్క భారతీయ గోజాతిలో మోప్రం ఉన్నటువంటి ఒంగోలు జాతి. మోప్రం ఉంటుంది దానికి, ఆ మోప్రం నుంచి ఆ శక్తి వస్తుంది దానికి. ఈ ఒంగోలు జాతి అనేది మనము దాదాపుగా ఒంగోలు అని అనుకుంటాం, ఒంగోలు ప్రాంతం కాదు అది. ఈ ఒంగోలు అంతా కూడా నెల్లూరులో ఉండేది. ఈ బ్రెజిల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ మొత్తం నెల్లూరు జాతి అని ఉంటుంది. అప్పట్లో నెల్లూరులో 1940 సంవత్సరంలోనే ఈ అందాల పోటీలు జరిగినాయని, 150-200 సంవత్సరాల క్రితం బ్రెజిల్ వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి ఈ జాతిని వాళ్ళు తీసుకెళ్తే ఆ జాతిని పెంపొందించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు అన్నీ కూడా మన ఈ జాతి ద్వారా ఈ జాతిని అభివృద్ధి చేసుకోవాలని డాగ కన్నేశారు వాళ్ళు. అది అంతేకాకుండా ఇంకొకటి, మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఒంగోలు జాతి వాటిల్లో అలాంటి బ్యాక్టీరియా లేదు, చాలా స్వచ్ఛమైనటువంటి మాంసం ఉందని అక్కడ వాళ్ళంతా కూడా మీట్ పర్పస్కి కూడా వాడుతున్నారనే ఒక వాడుకుంది. మన భారతదేశంలో అయితే మట్టుకు దాన్ని వ్యతిరేకించుతారు. సార్, ఇప్పుడు భారతదేశంలో ఒంగోలు జాతి గిత్తలు అంటే ప్రాధాన్యత తగ్గిపోతుంది, అంటే విలువని కాదు, ఇక్కడ ఏమంటే క్షీణించిపోతుంది జాతి అనేది. నిజమేనా ఈ మాట? యాక్చువల్గా కరెక్ట్ అండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఒక గేదె ఉంటే 2 ఆవులు ఉన్నాయి. చిన్న రైతుకు కూడా 2 ఎకరాల రైతుకు కూడా దాదాపుగా 50 ఎకరాలు 100 ఎకరాల రైతు దగ్గర కూడా ఇవాళ ఎక్కడా కూడా లేదు ఒక గోవు కానీ ఒక గేదె కానీ ఏమీ లేవు, ఒక జత ఎడ్లు కానీ లేకుండా పరిస్థితి ఉంది. ఇదేంటంటే వాళ్ళు తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది, కమర్షియల్ అయిపోయింది. అంతేకాకుండా వాళ్ళు తట్టుకోవాలంటే పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళి అని మనం అనకూడదు. వాళ్ళు కూడా ఇవి పోషించకపోతే ఈ జాతి మొత్తం అంతరించిపోతుంది. ఒక జాతి కనుక అంతరించిపోయిందంటే మానవ మనుగడకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నింటిలో కూడా ఒంగోలు జాతి ఆవుకున్నటువంటి లక్షణం ఎవరికి లేదు. దానికి ఉన్నటువంటి శక్తి ఆక్సిజన్ పీల్చుకున్న ఆక్సిజన్నే రిలీజ్ చేస్తుంది అది. ఆ శక్తి ఏ జీవైనా సరే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తే ఈ యొక్క ఆవు ఒంగోలు ఆవు అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ చరిత్ర అనేది ఇప్పుడు కాదు, అది శ్రీకృష్ణ పరమాత్ముడు గోశాలలో ఉన్నప్పుడు ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మునికి దాని ద్వారానే వచ్చిందనేది నాండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు.